నమస్తే బాబాయ్, మీ పేరు? కోడేశ్వరం అండి, కుంభా కోడేశ్వరం. మేము లోకేష్ గారి కార్యక్రమానికి, ఇళ్ల పట్టాల కార్యక్రమానికి వెళ్ళారా? వెళ్ళి మాకు రాలేదండి ఇంకా. మీకు మీ లిస్టులో లేదా? మీ పేరు లేదా? వాళ్ళ లిస్టులో ఉంది సార్. మా పేరు తీసుకున్నారు, ఫోటోలు తీసుకున్నారు, అన్నీ తీసుకున్నారు. తర్వాత మీకు వస్తాయి అని చెబుతున్నారు, కానీ మాకు అందరికి ఇళ్ళ మొత్తానికి ఇచ్చారు సార్. మాకు అది చేయలేదు సార్. మేము 15 సంవత్సరాలు 16 సంవత్సరాలు అద్దెలకే ఉన్నాం సార్. అద్దెలకు ఉండి ఇక్కడ తీసుకొని దీన్ని ఇల్లు కట్టుకొని 2023లో కరెంటు బిల్లు, ఇంటి పన్ను, ఓటు హక్కు తీసుకున్నాం సార్. ఇల్లు కట్టుకొని ఏదో కత్తి ఆట సంపాదించుకొని అంతే సార్. మరి అంతకుముందు ఆళ్ళ రామకృష్ణ గారు కూడా మేము ఇస్తామని చెప్పి అన్నారు కదా, మరి ఆయన ఎందుకు ఇవ్వలేదు? మాకు ఇవ్వలేదు సార్. ఆయన అన్నారే కానీ అది ఎవరికి ఇవ్వలేదు సార్. లోకేష్ గారు ఇచ్చారు కదా, స్టార్టింగ్ చేశారు కదా. స్టార్టింగ్ చేశారని మాకు నమ్మకం సార్. ఆయన ఇస్తాడని ఇప్పుడు నమ్మకం సార్ మాకు. ఈ ఇల్లు అన్నమాట అందరికి వచ్చింది సార్. మాకు ఇక్కడ 2 ఇళ్ళకి రావాలి సార్. 2 ఇళ్ళు, ఈ ఇల్లు ఒకటి, 3 ఇల్లు సార్. ఇక్కడ అంటే 150 గజాల లోపు అయితే ఫ్రీగా ఇస్తున్నారు, లేదంటే మళ్ళీ ఆపుతున్నారని చెప్పి అన్నారు సార్. నేను చెంటున్నారు నాకు ఉంది సార్. చెంటున్నారు వెనకమారు మా బామతికి చెంటున్నారు సార్. అంతే సార్. లిస్టులో అయితే ఉంది కదా మీ పేరు? సార్ లిస్టులో ఉంది సార్, రాసి ఉంది అక్కడ. మా ప్రూఫ్ తీసుకున్నారు, మా ఆడవాళ్ళు మీకు ఫోటోలు తీసుకున్నారు, 50 రూపాయలు డబ్బులు తీసుకున్నారు, అన్ని ఆధార్ కార్డు, ఇది మన జరాలు తీసుకున్నారు. కరెంటు బిల్లుది, నీకు ఇంటి పనుది, నీకు ఓటు హక్కుది. ఈ అడిగితే ఏమన్నారు మరి? రాలేదండి అంటే వాళ్ళ తర్వాత వస్తాయా, మీకు వెనకసిక్కి వస్తాయి అంటున్నారు. మీకు 2019 ప్రూఫ్ తీసుకురమ్మన్నారు సార్. మాకు 2002 మేము కట్టుకుని అద్దెలకు వండుకుంటాం. మొన్న 2023లో ఇల్లు కట్టుకున్నాం సార్. కరెంటు బిల్లు, ఇంటి పన్ను అప్పటి నుంచి వస్తుంది సార్. నెక్స్ట్ టైం వచ్చిందని మాకు నెక్స్ట్ టైం మళ్ళీ ఇస్తారని లోకేష్ గారు మాకు కోరిక ఉంది సార్.